శత్రు దేశాలతో సైతం చర్చలు జరుపుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపడం లేదని వామపక్ష నేతలు మంద పవన్, ఆముదాల మల్లారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో వామపక్ష నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నాంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను, ఆదివాసుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ మతోన్మాద ప్రభుత్వం మావోయిస్టులను వరుసబట్టి కాల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించేటువంటి ప్రయత్నం బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ పరిపాలనకు వచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఇవాళ మావోయిస్టులను విచ్చలవిడిగా వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే వేలాది మంది మావోయిస్టు కార్యకర్తల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఇవాళ వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాం. ఎవడైనా ఏ ప్రభుత్వమైనా మనుషులను మాత్రమే చంపగలరు, కానీ మార్క్సిజాన్ని, సిద్ధాంతాన్ని ఎవడు కూడా చంపలేడు. ఏ దేశంలో కూడా మార్క్సిజాన్ని, అంశాలను చూస్తే అది మరింత ముందుకు పోయినటువంటి చరిత్రనే ప్రపంచంలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఎర్రజెండాను, మార్క్సిజాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతారు ప్రజలు. తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారనేటువంటిది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంతటితోటి ఆపకపోతే, మావోయిస్టులతోటి కనుక చర్చలు కనుక జరపకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు, కార్మిక వర్గం, మేధావులు, లెఫ్టిస్టులు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో కదిలి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఉత్తగానే పోదు. వాళ్ళను బీజేపీ ప్రభుత్వాన్ని తుదముట్టించేటువంటి పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఉంటుందని చెప్పేసి వామపక్షాలుగా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి వామపక్షాల పిలుపులో భాగంగా సిద్దిపేట అంబేద్కర్ సెంటర్లో అన్ని వామపక్ష పార్టీలు మావోయిస్టులో ఛాన్స్ జరపాలు జరపాలని, ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి మావోయిస్టులను ఈ దేశంలో ఉండకూడదని ఒక లక్ష్యంతో కేంద్రంలో ఉన్నటువంటి ఒక నరహంతకుడు, హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సహజ వనరులను, ప్రకృతిని విధ్వంసం చేసి కార్పొరేటు బడా సంపన్న వర్గాలకు సహజ వనరులను మరి దారదత్తం చేసేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు ఆదివాసుల పైన మావోయిస్టుల పేరుతో ముద్రలు వేసి వాళ్ళని హత్యలు చేయడానికి సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక పక్క పాల్గామ్లో 27 మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చేతులు వచ్చినాయి. కానీ ఈ దేశ ప్రజానీకం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం మరి తమ జీవితాలనే అంకితం చేసినటువంటి మావోయిస్టులతో చర్చ జరపడానికి ఎందుకు చేతులు వస్తలేమని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి పౌరులను, మావోయిస్టుల పేరుతో పౌరులను హత్య చేస్తే, బూటక్ ఎన్కౌంటర్ తోటి హత్యలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా గతంలో ఎన్నెళ్ళు లేనటువంటి పద్ధతుల్లో వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి ఒక నీచమైన స్థితికి దిగజారడం గర్వనీయమని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీలుగా మేము గర్విస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామందిని మావోయిస్టుల పేరుతోటి మరి వాళ్ళు పట్టపగలు తీసుకొచ్చి ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి మావోయిస్ట్ నాయకులను బూటక్ ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేస్తూ ఉన్నారు. ఈరోజు 2026 మార్చి 31 తేదీ కల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తి